యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మలను శక్తిగల వాక్యము రక్షిస్తుంది అని వ్రాయబడి ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనించినట్లయితే అండ్ రిసీవ్ విత్ మీక్నెస్ ద ఎన్గ్రాఫ్టెడ్ వర్డ్ విచ్ ఈస్ ఏబుల్ టు సేవ్ యువర్ సోల్స్. సోల్స్ అంటే ప్రాణమును రక్షిస్తుంది. ఏంటి రక్షిస్తుంది? శక్తిగల వాక్యము ప్రాణాలని రక్షిస్తుంది అని యాకోబు 1:21 ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో వారి ప్రాణాలను తన వాక్యము ద్వారా దేవుడు అనుదినము రక్షిస్తూ విమోచిస్తూ వస్తాడు. ప్రాణము అంటే ఒకటి మైండ్, రెండవది విల్, మూడవది ఎమోషన్స్. మనసు, స్వచిత్తము, భావోద్రేకాలు లేదా భావాలు. ఈ మూడింటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడో వాక్యంలో శక్తి ఉన్నదంట. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయటం ద్వారా, ఆ వాక్యానికి మనం లోబడడం ద్వారా, ఆ వాక్యోపదేశాన్ని మనము వినటం ద్వారా ఆ వాక్యంలో ఉన్న శక్తి మనకు లభిస్తుంది. ఆ శక్తి ద్వారా మనకున్నటువంటి మనస్సు యేసు మనసులాగా మారుతుంది. మనకున్నటువంటి చిత్తము యేసు చిత్తంలాగా మారిపోతుంది. మనకున్నటువంటి భావోద్రేకాలన్నీ కూడా యేసయ్యకున్న భావోద్రేకాల్లాగా మార్చబడతాయి.